శ్రీపల్లి సుబ్బారావు గారు ఆయన జీవితం గురించి తెలుసుకుంటే చాలా సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాడంటే అన్డౌటెడ్లీ ఈయన మట్టిలో మాణిక్యం. సెల్ఫ్ మేడ్ మ్యాన్. అంటే మాకు బార్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచే మాకు ఈయన గురించి తెలుసు, కానీ అంతకుముందు తెలియదు. చాలామంది చెప్పిన దాన్ని బట్టి, నేను ఇక్కడ వచ్చి చూసిన దాన్ని బట్టి చూస్తే ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ఏలూరు బార్ అసోసియేషన్కి రాకముందు ఆయన చాలా కష్టపడి చాలా రంగాల్లో చాలా కాలం పనిచేసి చివరిగా ఈ వృత్తి ఎన్నుకొని దీంట్లో చాలా తక్కువ కాలంలోనే ఆయన స్టేట్ వైడ్ రికగ్నైజేషన్ ఆయనకైనా తెచ్చుకున్నాడు. ఆయన వెనకాల ఏ విధమైన సపోర్ట్ ఎక్కడి నుంచి కూడా ఆయనకు లేదు. ఆయన సొంతంగానే చాలా కష్టపడి కృషి చేసి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళారు. ఆయన ఉంటే, ఇంకా జీవించి ఉంటే భవిష్యత్తులో చాలా పెరుగల అడ్వకేట్గా అయ్యుండేవారు. ఈ లీగల్ సర్వీస్ అథారిటీ మాస్టర్ ట్రైనింగ్ కింద ఈయన ప్రతి చోటకి వెళ్ళి అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ప్రతి చోట, అదే డిస్ట్రిక్ట్ కోర్ట్ అవనివ్వండి, మున్సిపల్ కోర్ట్ అవనివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర నుంచి ఆ ఏరియాలో ఆ ఊర్లో ఉన్న మొత్తం జూనియర్ సివిల్ జడ్జెస్ కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జెస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్స్ కానీ ఎవరైనా కానీ దీనికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ విషయం కూడా చెప్పేవారు నాకు వచ్చి, ఎక్కడెక్కడ ఆయన ఎక్కడ వెళ్ళాడో కూడా ఒకసారి. ఆ విధమైన ఆపర్చునిటీ అందరికీ రాదండి. ఆ పోస్టు చాలా పవర్ఫుల్. ప్రతి జ్యుడిషియల్ ఆఫీసరు దీనికి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళండి ప్రతి చోట కూడా. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయము. ఈ రోజున ఈ విధంగా ఆయన ఊరు మేము రావటం కూడా మాకు చాలా బాధగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక పాపేమో ఆల్రెడీ మ్యారీడు, విశాఖపట్నంలో వాళ్ళ హస్బెండ్ కూడా మ్యారీడు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఆ రెండో పాప ప్రాక్టీస్ చేయటం అనేది ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా సుబ్బారావు గారు కొలీగ్స్, ఫ్రెండ్స్ ప్రతి చోట ఉన్నారు. కాదు ఏలూరే వస్తానంటే మేమంతా సపోర్ట్ చేస్తామండి. ఆ పాపకి, పాప ఇక్కడ వచ్చి ఉండొచ్చు, వాళ్ళ భార్యని నేను అడుగుతున్నాను, మీ పాప ప్రాక్టీస్ చేస్తారంటే ఏలూరు పంపించండి అమ్మా, రెండో పాపని మేమంతా సపోర్ట్ చేస్తాము. అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆర్గనైజర్స్కి నమస్కారం చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని మరి మా